ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందులో సంతోషం చేత ఆయన హర్షించును. ఇదినైనా ప్రభు అన్ని విషయాల్లో ఆయన ఎటువంటి ఆలోచన మన ఎట్లా కలిగి ఉన్నాడో ఈ యొక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఎంతగానో తెలుస్తుంది. కనుక ఆయన ఉపదేశం ఎవరైతే వినడానికి ఇష్టపడతారో వారు నిజంగా ధన్యులనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలారా నా మాట ఆలకించి నా మార్గంలో అనుసరించి వారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండిడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. సామెతలు 8వ అధ్యాయము 32 నుంచి 36 వచనాల వరకు. ఆయన ద్వారబంధముల యొద్ద మనం ఈ దినాన లేఖనాలు వింటూ ఉన్నప్పుడు మన సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. అనుదినము సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఏదో ఒక విషయంలో ప్రతి మనుషుడు చింతిస్తూనే ఉంటాడు, కానీ దేవుని యొద్దకు వచ్చి ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా వారి సరిహద్దులలో సమాధానం అనేది కావలిగా ఉంటుంది. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన యందే ఉన్నావు కాబట్టి ఏ విషయాల్లో ఎప్పుడు నీకు ఎలా చేయాలో, ఎలాంటి కీడులోంచి నిన్ను తప్పించాలో ఆయన ఎరుగును గనుక ఆయన సన్నిధిని ఉదయకాలాన్ని నువ్వు తాకినప్పుడు ఆయన ప్రసన్నతతో నువ్వు నింపబడి అన్ని విషయములలో నువ్వు గొప్ప కృప పొందినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎంతోమంది, కొన్ని లక్షల మంది ప్రతిరోజు సమాధానం కొరకు వెతుకుతూ ఉన్నారు. సమాధానాన్ని బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి సమాధానం ఎక్కడుందని ఎంతోమంది వెతుకుతూనే ఉన్నారు. అయితే ఈరోజు నిజమైనటువంటి సమాధానం ఆయన గుమ్మం గడపల యొద్ద ఉంది. ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెడతారో వారు ఖచ్చితంగా గొప్ప సమాధానాన్ని పొందుకుంటారు. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నట్టు చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించును. హిజ్కియా అయితే ఇంక చనిపోతాడని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ హిజ్కియా అయితే పట్టు విడవకుండా గోడ వైపు ముఖం తిప్పుకొని అతడి కన్నీరు కార్చడం మొదలు పెడుతుండగా, ఇంకా యెషయా నడిమిసాల నుండి అవతలకి వెళ్ళక మునిపే దేవుని వాక్కు అతనికి వచ్చి చెప్తూ ఉంది. అతని కన్నీళ్ళు విడిచి నేను చూశాను కాబట్టి అతని ప్రార్థన అంగీకరించున్నాను కాబట్టి నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చేదని నేను అతనితో చెప్పని మాట్లాడ్డాన్ని మనం చూస్తున్నాం. ఆయనకు సమాధానం ఎల్లప్పుడూ నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఎల్లప్పుడూ కూడా నీకు సమాధానం కలుగు చేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. పిమ్మట యెషయా అంజూరు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసి తర్వాత అతడు బాగుపడిన. యెహోవా నన్ను స్వస్థపరచునట్టుకు నేను 3వ దినమున ఆయన మందిరంలోకి ఎక్కుపోదును అంటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అతను నడుస్తాడని, అతను నెరవేరుస్తాడని, నడిపిస్తాడని ఆ మాటలు చెప్తూ అతను అంటున్నాడు, నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, అది 10 మెట్లు వెనుకకి నడిచిన నీడలా అవునా అని అడుగుతూ ఉండగా హిజ్కియా అంటూ ఉన్నాడు, నీడ 10 మెట్లు ముందరకు నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. కాబట్టి ప్రవక్తకి యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచినట్లుగా ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు చేశాను. అంటే అతనిలో సమాధానం పోగొట్టుకోకుండా ఉండడానికి దేవుడు ఒక కార్యాన్ని జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే నీలో సమాధానం కొరకు ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. మన కనులు ఎవరి వైపు ఎత్తుతాం? మన పరిస్థితులు ఎవరికి చెప్పుకుంటాం? మన పరిస్థితుల్లో మనం ఎలా విడుదల పొందుకుంటాం? ఈరోజు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు సమాధానం కలుగు చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానం కలుగు చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానం కలుగు చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానం కలుగు చేస్తూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయన. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు కూడా ఆయనే. కీర్తన 147 అధ్యాయము 14వ వచనం. కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతాను శీఘ్రంగా నీ కాలకి చేతకు తొక్కించును కనుక ఆయన సమాధానం కలుగు చేస్తుండగా ఆయన యందు నువ్వు సంతోషించాలి, ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి, అనేక మందిలో నిలవబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి.
ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ ఉదయ కాలాన్ని సంపూర్ణమైన సమాధానం దేవా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ కృపతోనూ నీ మహిమతోనే నీ నడిపిస్తున్నందుకు వందనాలు. నీ శాశ్వతమైన సన్నిధిని ప్రతి ఒక్కరితో ఉంచి దానిని వెతుకున్నట్లుగా పొందుకున్నట్లుగా అనుభవించినట్లుగా కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.